రెండో సన్నివేశం కొద్దాం. రెండో సన్నివేశం మొదటి దినవృత్తాంతములు 13, 14, 15 3 అధ్యాయాలు. మొదటి దినవృత్తాంతములు 13, 14, 15. మీలో కొంతమంది యదవ తెలివితేటలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారో చెప్తాను. నేను అధ్యాయాలు సరిగ్గా వినకుండా నేను సరిగ్గా వినలేదు కదా అందుకే పడుకుంటాను అంటారు. నాకు తెలుసు, అందుకే జాగ్రత్తగా ఉన్నాడు. మొదటి సమయాలు 29-30 కనీసం 50 సార్లు చెప్తాను. ఇవి 50 సార్లు. మీలో ఎవ్వరూ దొరకడం మీరు పారిపడం లేదు. ఈ రాత్రి బైబిల్ మీ జీవితంలో తెరిచి చదవాలి. మీరు తెరిచి చదవాల్సిందే. అందుకే మీ చేత అలాంటి మాట అనిపించాం. ఓకే. రెండోది మొదటి దినవృత్తాంతములు 13, 14, 15 3 అధ్యాయాలు. ఇందులో స్టోరీ అని చెప్దాం. దావీదు రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత ఆయన సింహాసనాన్ని సెట్ చేసుకున్నాడు. చుట్టూ ఉన్న శత్రువులందరూ కూడా చచ్చిపోయారు 7 సంవత్సరాల్లో. అయితే రాజుగారి సింహాసనం మీద కూర్చున్నాడు. జాగ్రత్తగా సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. నేనేమో చక్కటి సింహాసనం మీద ఉన్నా, చక్కటి నాకు కోట ఉంది, బాగుంది, అంతా బాగానే ఉంది. అయితే దేవుడు ఎక్కడున్నాడు? బాగా ఆలోచించాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఊరు బయట ఉన్నాడు. దేవుడు ఎక్కడో ఉంటాం ఏంటండి? అట్లా కాదులే. యూదుల పరిభాషలో దేవుడు అని అంటే ఏంటంటే మందస్సం అనేది ఒకటి ఉంటుంది. మందస్సం అంటే ఇక ఈ డబ్బాలాగా ఒకటి ఉంటుంది. డబ్బా చెక్కతో తయారు చేసిన డబ్బా, తుమ్మ చెక్కతో తయారు చేసిన డబ్బా. ఆ తుమ్మ చెక్క డబ్బాకి పైన కింద కూడా బంగారాన్ని పొదిగేస్తారు. కాబట్టి చూడటానికి బంగారపు డబ్బాలాగా ఉంటుంది. అటు ఇటు 2 గెడబొంగులు పెడతారు. దాన్ని కూడా బంగారంతో చుట్టేస్తారు మొయ్యటానికి. ఈ డబ్బాలో 3 వస్తువులు పెడతారు. 1 మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు. 2 అహరోను గారు వాడినటువంటి కర్ర, దానికి చిగురు వచ్చింది. 3 ఓ చిన్న గిన్నెలో దేవుడు ప్రతిరోజు ఇచ్చిన మన్నా. ఈ 3 ఉంటాయి. దీన్ని మందసం అంటారు. ఈ డబ్బా పైన 2 దేవదూతలు ఇలా ఉంటాయి అన్నమాట. 2 దేవదూతలు. ఆ దేవదూతలు ఉండేటువంటి ప్రదేశానికి కిందది మర్సీ సీట్, దయా సింహాసనము అని అంటారు. ఇది పరిస్థితి అన్నమాట. అయితే యూదుల నమ్మకం ఏంటంటే ఈ మందసం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడి సన్నిధి అని మందసాన్ని అనేవాడు. ఈ మందసం ఎక్కడో ఊరు బయట ఉంది, రాజ్యానికి చివరిలో ఉంది. కాబట్టి దావీదుకి ఒక మంచి ఆలోచన వచ్చింది. జాగ్రత్తగానండి, మంచి ఆలోచన. ఏంటో మంచి ఆలోచన తెలుసా? ఆ మందసాన్ని తీసుకొచ్చి మా ఇంటి పక్కనే పెడతా. మంచి ఆలోచన, సూపర్. మా ఇంటి పక్కనే పెడతా. కానీ ఈ మంచి ఆలోచన ఎందుకు వచ్చింది తెలుసా? దరిద్రమైన ఉద్దేశంతో. ఏంటా దరిద్రమైన ఉద్దేశం? నేను గనక మందసం ఇక్కడ పెడితే నా రాజ్యంలో ఉన్న ప్రతివాడు మందసం కోసం వచ్చి దేవుడికి దండం పెట్టి పక్కనే నేను ఉంటాను కదా, నాకు కూడా హాయ్ చెప్పి వెళ్ళిపోతారు. అంటే పేరు దేవుడికి, లాభం నాకు. గుడి కట్టే దేవుడికి లాభం నాకు. ఇది మనకుండేటువంటి దరిద్రమైన ఆలోచన. మీలో చాలామంది ఈ బ్యాచ్ ఉంటారు. ఏంటి ఆ బ్యాచ్ అంటే, పెద్ద పెద్ద గుడుల్లో, చర్చెస్లో మనం లోనికి వెళ్ళి కూర్చుంటే బల్ల మీద కానీ, కుర్చీ మీద కానీ, పైనుండే ఫ్యాన్ మీద కానీ, ట్యూబ్లైట్ మీద కానీ, ఓ ఫ్యాన్ తీసుకుందాం. ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటాయి. 3 రెక్కల మీద 3 పేర్లు ఉంటాయి. ఆడి పేరు, ఆడ అమ్మ పేరు, ఆడి నాన్న పేరు, మొత్తం ఫ్యాన్ అంతా పేరే ఉంటుంది. ఏ అనంటే ఈడిచ్చింది దిక్కుమాలిన 500 రూపాయల ఫ్యాన్. కానీ దాన్ని మాత్రం చూసినప్పుడల్లా ఈడి పేరు, ఈడ అమ్మ పేరు, ఈడ నాన్న పేరు అందరూ వల్లించాల్సిందే. అంటే ఇచ్చిన 500కి 50,000 సంపాదిస్తారు బ్యాచ్ గండు కదా. అది పరిస్థితి. అంటే మంచి పనే ఫ్యాన్ అవడం, కానీ నాకు పేరు రావాలి అనుకుంటావే, అది దరిద్రం. అది దరిద్రం. దేవుడు చెప్పాడు, అరే నువ్వు కుడి చేతి ఇస్తే ఎడం చేతికి తెలియకూడదురా అని అన్నాడు. అది ఆయన అలంకారప్రాయంగా చెప్పాడు, ఎవరికి తెలియకూడదని. కానీ వీళ్ళు అలా కాదు. అర్థమైందా? ఎంత దరిద్రం. వీళ్ళు కాదా క్రీస్తు నామాన్ని పాడు చేసేది? వీళ్ళు కాదా యేసు ప్రభు నామానికి అపకీర్తి పాలు తెచ్చేది? దేవుడు సహాయం చేస్తే ఏమీ లాభం ఆశించకుండా సహాయం చేయరంటే, వీడు 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు సంపాదించడానికి ఆలోచిస్తాడు. దావీదు కూడా అదే పని. మందసాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతా, కానీ పేరు మాత్రం నాకు రావాలి. పెద్దలు పిలిచాడు, బాబు నేను మందసాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను అన్నాడు.
పెద్దలు ఇంకేం మాట అంటారు, సార్ మీకు వచ్చిన ఆలోచన బాగుంటుంది, తెప్పించేసేయండి అని అన్నాడు. అరే ఒక కొత్త ఎద్దుల బండి తయారు చేయించండి రా అన్నాడు. ఎందుకు సార్ అంటే, చెప్పానా కొత్త ఎద్దుల బండి తయారు చేయించండి. వీళ్ళు పెద్దలకి టెన్షన్ వస్తుంది, కొత్త ఎద్దుల బండి ఎందుకు సార్, చేయండి. ఎప్పుడు వాడని 2 ఎద్దులు తీసుకురండి. సార్ అదెందుకు సార్, తీసుకురండి రా. ఎవ్వడు వాడని 2 ఎద్దులు తెచ్చారు. ఎవ్వరు వాడనటువంటి 2 ఎద్దులకి ఈ కొత్త ఎద్దుల బండి తగిలిచ్చి దాని మీద మందసాన్ని పెట్టి తీసుకొస్తున్నాడు. దీంతో మనకేమర్థం తెలుసా, దావీదు మంచి పని చేశాడు, చెడ్డ ఉద్దేశంతో చేశాడు, చెడ్డ పద్ధతిలో చేశాడు. ఫిలిస్తీన్లు వాళ్ళ దేవతలను ఊరేగించాలంటే ఎవ్వడు ఎప్పుడు ఉపయోగించని ఎద్దులు తీసుకొస్తాడు, కొత్త ఎద్దుల బండి తయారు చేస్తాడు. ఫిలిస్తీన్లు ఏ పద్ధతి ఉపయోగించారో వీళ్ళు కూడా అదే, ఏం తేడా లేదు. మన చర్చిల్లో, మన క్రైస్తవ మీటింగుల్లో, మన క్రైస్తవ ఆలోచనలో చాలా రకాలమైన బైబిల్లో లేని వచ్చినాయి. ఓ రోజు నేను ఒక ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ ఊర్లో చాలాసార్లు వాక్యం చెప్పడానికి వెళ్ళాను చర్చ్లో. అయితే ఒక 3 ఏళ్ల తర్వాత వెళ్ళాను, గ్యాప్ ఎక్కువ వచ్చింది, వెళ్ళా. ఎప్పుడు నాకు తెలిసినంత మటుకు ఇలా ఎక్కి ఇటు వెళ్తే అక్కడ పులిపీట ఉండేది, వాక్యం చెప్పాలి. కానీ ఈసారి ఇటుకొచ్చేసింది పులిపీట. ఇటు ఎందుకు వచ్చిందా అనుకున్నా, నాకేమో కొంచెం కొత్తగా ఉంది, వాక్యం చెప్పేశాను. అయిపోయిన తర్వాత స్టేజ్ మీద పాస్టర్ గారు ఉంటారు కదా, పాస్టర్ గారు ఇటు నుంచి ఇటు ఎందుకండి మార్చారు అన్న. మీకు తర్వాత చెప్తాను సార్ అన్నాడు. ఏముంటుందో అనుకున్నా. అయిపోయిన తర్వాత అడిగా, ఏం సార్ ఎందుకని అటు నుంచి ఇటు మారిందంటే, ఏమలే సార్ ఒక వాస్తు శాస్త్రిని తీసుకొచ్చాం. అర్థమైందా? ఎక్కడికి? చర్చిలోకి. ఆ వాస్తు శాస్త్రి ఏమన్నాడంటే, అయ్యా మీరు వాక్యం బోధించేటప్పుడు తూర్పు నుంచి బోధించకూడదు అని అన్నాడు వాడు. ఆ మాట ఎవరికి ఎక్కదు, అందుకనే మీ వాక్యం ఎక్కట్లేదు, దాన్ని ఇటు తిప్పితే కనుక మంచిగా ఎక్కుద్ది అని అన్నాడు. అర్థమైందా? ఈ దిక్కుమాల వాళ్ళు ఏం చేయాలంటే ఉప్పు కారం రాసి గుండు సూదులతో పొడిచి చంపేయాలి. పద్ధతులు మీరు తక్కువ వాళ్ళు అనుకున్నారా? సార్ మా అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది. అవునా, ఎప్పుడమ్మా? అదేనండి మంచి రోజు ఎప్పుడో ఆలోచిద్దామని. సిగ్గులేదురా నీకు? సిగ్గు. మనకి బైబిల్లో పాట ఉంటుంది, ఇదే దినం ప్రభు చేసినది. ఆ పాట ఎప్పుడు పాడచ్చా? కొన్ని రోజులే పాడచ్చా? మరి ఎప్పుడు పాడేదైతే ఇదే దినం అనేది 7 రోజులకి వర్తిస్తుందిగా, 30 రోజులకి వర్తిస్తుందిగా, 365 రోజులు వర్తిస్తుందిగా. ఎవడు చెప్పాడురా నీకు మంచి రోజు ఒక చెడ్డ రోజు ఉంటుందని? నీ బతుకు చెడ్డదైతే ఏ రోజైనా చెడ్డదే, నీ బతుకు మంచిదైతే ఏ రోజైనా మంచిదే. ఇవి కాదా పద్ధతులు? మనకి బైబిల్లో లేని పద్ధతులు తెచ్చిపెట్టుకున్నాం మనం. దావీదు కూడా అదే పని చేశాడు, మంచి పని చేశాడు, చెడ్డ ఉద్దేశంతో చేశాడు, చెడ్డ పద్ధతితో చేశాడు. సరే, మందసాన్ని తీసుకొని వస్తున్నారు, ఎడ్ల బండి వస్తుంది, రోడ్డు కంతేరు రోడ్డు లాగా ఉంది, గతుకులు. ఆ ఎద్దుల బండి ఆ కంతేరు రోడ్డు మీద అటు ఇటు జారుతూ ఉంటే మందసం జారిపోతుంది. పాపం ఒక ఆయన ఉజ్జా అని ఆయన మందసం పడిపోద్దామని చెయ్యలా పెట్టాడు. అంతే, షాక్కు తగిలినట్లు తగిలి పడి చచ్చిపోయాడు. ఆ పడి చచ్చిపోయినప్పుడు దావీదు రియాక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. మీరు చూస్తే బాగుంటుంది. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం, 11వ వచనం. నేను ఒక నిమిషం ఆగుతా, మీరు బైబిల్ తీయాలా, మీ కంటితో చూడాలా. మొదటి మాటలు మీ కంటితో చూడాలి, అందుకే ఆగుతున్నా. తీయండి. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 11వ వచనం తీయండి, మీ కంటితో చూడండి. మీ దేవుడి గురించి సరి అయినటువంటి ఐడియా వస్తే పెచ్చ వేషాలు ఏరి మీరేక మర్యాదగా ఉంటారు. చూడండి ఏం చేశాడు. మొదటి దినవృత్తాంతంలో 13వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను. ఉజ్జాను ఎవరు నాశనం చేశారంట? యెహోవా. ఉజ్జాను ఎవరు నాశనం చేశారు? యెహోవా. ఉజ్జా చచ్చిపోవడానికి కారణం ఎవరు? యెహోవా. గుర్తుపెట్టుకోండి. దేవా అని అంటే దేవుడు ఆ టైంలో వింటాడా? అరే చంపిందే నేనురా అంటాడు. చంపిందే నేనురా, నువ్వు నాకేంటి అడుగుతావు? నేనే చంపా. అయితే దావీదుకి అది అర్థమైపోయింది. ఏమర్థమైంది? ఈ విధంగా ఉజ్జా చచ్చిపోవడానికి కారణం దేవుడే. అయితే
సార్ దావీదు కదా తప్పు చేసింది, ఉజ్జాను చంపేయటం ఏంటి? ఎంత అన్యాయం సార్! బైబిల్లో ఉన్న దేవుడు న్యాయం లేనివాడు సార్. బైబిల్లో ఉన్న దేవుడు కృప కనికరాలు లేనివాడు సార్. ఇది మీలో కొంతమంది అనేమాట. ఏం కాదు, ఉజ్జా చచ్చిపోయినప్పుడు మంచోడైతే ఎక్కడికెళ్తాడు? పరలోకానికి. చెడ్డోడైతే ఎక్కడికెళ్తాడు? నరకానికి. పెద్ద తేడా ఉంది. 10 ఏళ్ళ తర్వాత చచ్చేవాడు ఇప్పుడు చేశాడు, అంతే. పెద్ద తేడా లేదు. కాబట్టి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, న్యాయవంతుడే. సరే, అయితే దేవుడు ఉజ్జాని చంపితే దావీదుకి ఏమైందంట? వ్యాకుల పడిన. వ్యాకుల పడటం అంటే ఏంటో మీకు తెలుసా? వ్యాకుల పడతాం ఏంటి చెప్తాను మీకు. మనకి ఇలాంటి షాకింగ్ న్యూస్ వింటే 2 రకాలైన రియాక్షన్స్ వస్తాయి. ఒకటి భయం, ఇది భయం. రెండోది కోపం, ఇది కోపం. భయం తెలుసు, కోపం తెలుసు, 2 కలిస్తే ఎలా ఉంటుంది? అదే వ్యాకుల పడతాం అంట. ఇక్కడ చూడండి, దావీదుకి 2 కలిసాయి. చూద్దాం. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. 12వ వచనం. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది. అంటే దావీదుకి ఏమొచ్చింది? భయం. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవుదును అనుకొని, ఇది కోపం. ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? నీకోసం కొత్త ఎద్దులు మని చేయించా, నీకోసం కొత్త ఎద్దులు తెచ్చా, నీకోసం మందసం తీసుకొస్తా, నీకోసం గది రెడీ చేసా, ఇంకేం చేయాలి? ఫ్రస్ట్రేషన్, కోపం. కోపం ఆ పక్కన, భయం ఒక పక్కన. దేవుడు ఒక మనిషిని చంపటంతో బుద్ధొచ్చేటట్లు చేశాడు దావీదుకి. దావీదు ఏం తప్పు చేశాడు? మందసాన్ని ఎవడు పడితే ఆడు మోయకూడదు, కహాతీలు మోయాలి. అది గుర్తొచ్చేటట్లు చేశాడు. పెద్దల్ని పిలిచి, తప్పు చేసింది నేను, మందసాన్ని మోయటానికి కొత్త ఎద్దులు బండి తయారు చేయించా, ఎవరిని పడితే వాడిని మొయ్యమన్నా తప్పది, కహాతీలు మోయాలి, మీరు మోయండి అని అన్నాడు. మందసం వెళ్ళాల్సిన చోటకి వెళ్ళింది, దేవునికి స్థానం దొరికింది, దావీదు అనుకున్న పని అయిపోయింది. కానీ ఒకడు చచ్చిపోయాడు, ఆడు మళ్ళీ వస్తాడు వెనకే రాడు. మొదటిసారి పోయిందంతా వెనక్కి వచ్చింది, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, ఆడు మళ్ళీ రాడు. రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మళ్ళీ రాడు. దావీదు విషయంలో పని అయిందా? అయ్యింది. ఈ విషయాన్ని బాగా చదవడానికి మొదటి దినవృత్తాంతములు 13, 14, 15 అధ్యాయాలు చదవండి. ఇప్పుడు 3వ స్టోరీకి వద్దాం. ఇది సమూయేలు 2వ గ్రంథం 11, 12 అధ్యాయాలు. సమూయేలు 2వ గ్రంథం 11, 12. ఇప్పటికి నేను 7 అధ్యాయాలు చెప్పాను. మొదటి సమూయేలు 29, 30. మొదటి దినవృత్తాంతములు 13, 14, 15. రెండో సమూయేలు 11, 12 అధ్యాయాలు. రెండో సమూయేలు 11, 12 అధ్యాయంలో విషయం ఏంటి చెప్తాను. దావీదు రాజైపోయాడు, బాగా స్థిరపడిపోయాడు. 52, 53 ఏళ్ళు ఉంటాయి వయసు. బాగా స్థిరపడిపోయిన తర్వాత రాజులు చేసే పని ఏంటంటే, సంవత్సరంలో కొన్ని నెలలు వాళ్ళ రాజ్యపు పొలిమేరలకు వెళ్ళి చెక్కింగ్ చేస్తారు, శత్రువులు ఎవరన్నా లోనకి జ్వరపడుతున్నారేమో అని. ఇది పరిస్థితి. కానీ రాజు అయిన దావీదు వెళ్ళల. ఆయన ఇంట్లో కూర్చొని, రే మీరు చూసుకోండి రా, ఏమన్నా అర్జెంట్ అయితే నాకు కౌరు పెట్టడం వస్తాను అని అన్నాడు. వెళ్ళిపోయారు వాళ్ళు. దావీదు చెయ్యాల్సిన పని చేయలేదు. ఏంటది చేయాల్సిన పని? తన రాజ్య భద్రత కోసం ఆలోచించాలి, చేయలా. డ్యూటీ మానేశాడు, ఇంట్లో కూర్చున్నాడు. డ్యూటీ మానేసినప్పుడు, హోంవర్క్ మానేసినప్పుడు, పని చేయాల్సిన మానేసినప్పుడు మనము ఖాళీగా ఉండం, పనికి మాలిన పని ఏదో ఒకటి చేస్తాం. దావీదు విషయంలో కూడా అదే. దావీదు ఏం చేశాడు? బజ్జీలు గిజ్జీలు బాగా తినేశాడు, కడుపు ఉబ్బిపోయింది, గ్యాస్ ఎక్కువైంది, మేడ మీద తిరుగుతున్నాడు. అంత దూరంలో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. అమ్మాయి పేద్దే, బాత్రూమ్ పైన రేక్ కూడా వేసుకోలేదు, అది పరిస్థితి. పైనుంచి చూశాడు. మొదటి చూపు తప్పు కాదు, అరే ఎవరో స్నానం చేస్తున్నారు అని పక్క వచ్చేస్తే బాగుండేది. కానీ మనోడు అదే విధంగా చూస్తూ ఉన్నాడు. మీరు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోక్కర్లా. సార్ యంగ్ ఏమో, మనోడికి ఉద్రేకాలు ఉన్నాయేమో, ఈ తొక్క తోలి అని చెప్పొద్దు. మనోడికి 53 దాటింది అప్పటికే, అర్థమైందా? సో ఆ విషయాలు ఇక్కడ ఏం పనిచేయవు. దావీదు చాలా పెద్దోడు ఆ టైంలో. అయితే కిందకు వచ్చి, రాజు కదా అమ్మాయిని తీసుకురండి అన్నారు, తెచ్చేశారు. 10 బెడ్రూమ్లోకి అన్నాడు. రాజుగారు అడిగారు కదా, ఏం చేయలేదు, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. అమ్మాయి బట్టలేం చెంపలేదు, కానీ అమ్మాయి మనసు మాత్రం అంగీకారం కాదు. రాజుగారు ఎప్పమంటే ఇప్పుద్ది బట్టలు, రాజుగారు పడుకోమంటే పడుకుంటుంది, అంతే. పడుకుంది. మనోడు అమ్మాయిని వాడేశాడు. అయిపోయిన తర్వాత బైబిల్లో ఒక డీటెయిల్ ఇచ్చారు. ఏమన్నారు తెలుసా?
ఆ అమ్మాయిని పిలిచి దావీదు, ఏయ్ ఇది ఇక్కడ బాత్రూమ్ ఉంది, స్నానం చేసి వెళ్ళిపో అని అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయమని ఎందుకు అడిగాడు? యూదుల పరిభాషలో స్నానం అంటే శుద్ధీకరణ. పాపం, మలినం, డాగు, మచ్చ పోవాలంటే స్నానం చేయాలి. కాబట్టి నువ్వు స్నానం చేస్తే నాతో నువ్వు చేసిన పాపం కడుక్కుపోద్దే, నువ్వు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అన్నట్లు మాట్లాడాడు. ఎంత నీచంగా ఆలోచించాడో దావీదు చూడండి, ఎంత నీచంగా. చెయ్యాల్సిన పని చేయనప్పుడు చెయ్యకూడని పని చేసే దరిద్ర స్థితికి వచ్చాడు. దాన్ని ఎలా కవరింగ్ చేస్తున్నాడంటే స్నానం చేసి వెళ్ళిపో అని అంటున్నాడు. మన కుర్రోళ్ళు చాలామంది ఇదే బ్యాచ్. ఏంటా బ్యాచ్ అంటారేమో, డిలీట్ చేసే బ్యాచ్. ఎలాగా? మనము వీడియోల్లో చూస్తాం, దరిద్రమైనటువంటి వీడియోలు, బ్లూ ఫిల్మ్స్ చూస్తాం. అయితే ఇంట్లో వాళ్ళు హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేస్తారేమని సెట్టింగ్స్లోకి వెళ్ళి హిస్టరీలోకి వెళ్ళి మొత్తం సెలెక్ట్ చేసి డిలీట్ నొక్కి, ఎవడికి తెలియదులే. దావీదుకి నీకేమైనా తేడా ఉందా? ఏమీ లేదు. చాటింగ్ చేసేటప్పుడు కూడా అంతే. హలో డార్లింగ్, రేపు సాయంత్రం వస్తావా? డిలీట్. ఎప్పుడు కలుద్దాం? డిలీట్. ప్రతి డైలాగ్కి డిలీట్ డిలీట్ డిలీట్. సిగ్గులేదురా మీకు? నవ్వుతున్నారంటే మీలో చాలామంది ఆ బ్యాచ్ అని, అదే బ్యాచ్ అని. అందుకే చెప్పాను, ఈరోజు ప్రతి ఒక్కడికి తగులుతుంది ఇదే. కాదనలేరు, డిలీట్లు నొక్కుంటూ వెళ్ళిపోయారు. దావీదు స్నానం చేసి వెళ్ళిపోమన్నాడు, కానీ స్నానం చేస్తే పోద్దా? అదే పోయేది కాదు. 3 నెలల తర్వాత మళ్ళీ కనబడింది. ఏయ్ ఎందుకు వచ్చావే? సార్ నాకు గర్భం వచ్చింది. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన అడిగే ప్రశ్న చూడండి, మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకని? ఆయన ఉంటే తోసేద్దామని. సార్ మా ఆయన 6 నెలలైంది సార్ యుద్ధానికి వెళ్ళి. మరి ఎట్లాగా? సరే ఆగు, వాళ్ళ ఆయన పంపించి పిలిపించారా, నీ భార్య ఒంటరిగా ఫీల్ అవుతుందిరా, వెళ్ళు వెళ్ళు అన్నాడు. సార్ మన ప్రజలంతా యుద్ధం చేస్తుంటే నేను నా భార్యతో పడుకోవడానికి నాకు బుద్ధి జ్ఞానం లేదనుకున్నారా? పడుకోండి సార్. ఇది ఎలా చెప్తే కాదు, కూర్చోరా మన ఇద్దరం సిట్టింగ్ వేద్దాం. సిట్టింగ్ వేస్తారు కదా కుర్రోళ్ళు, సిట్టింగ్ వేసాడు దావీదు ఆయనతో. పెగ్గు మీద పెగ్గు, పెగ్గు మీద పెగ్గు తాగిచ్చేశాడు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఎల్రా నీ భార్య దగ్గర కంటే, సార్ మందు ఎంత ఎక్కువైనా మన బుద్ధి మాత్రం మారదు సార్. ఎలా వెళ్తాను సార్ నేను? ఎలా? మందు కొట్టినోడు సొంత పెళ్ళం దగ్గరికి వెళ్ళి పడుకోవడానికి ఇష్టపడలేదు. మందు కొట్టని దేవుణ్ణి ఆరాధించే దావీదు పక్కింటోడి పెళ్ళం దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. ఎంత దుర్మార్గుడో ఆలోచించాను. ఎలాంటి స్థితిలోకి వచ్చాడో. కారణం ఏంటి? చెయ్యాల్సిన పని చేయలేదు, చెయ్యకూడని పని చేస్తా ఉన్నాడు. చెయ్యకూడనటువంటి పని. దేవుడు దావీదు గురించి ఇంత విస్తృతమైనటువంటి విషయాలు ఎందుకు బయట పెట్టాడు? బాబు, దావీదు నా హృదయానుసారుడే. దావీదు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పాట పాడితే నాకు వినసొంపుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఒక క్వశ్చన్ చెప్పంటావా? దావీదులాగా నువ్వు కూడా జారిపోతావేమో. దావీదులాగా చట్టాన్ని చేతిలో తీసుకుంటావేమో. దావీదులా నాతో కనెక్షన్ తెంపుకుంటావేమో. దావీదులాగా మంచి పని చెడ్డ పద్ధతిలో చెడ్డ ఉద్దేశంలో చేస్తావేమో.